యోగాతో ఒత్తిడి దూరం అవుతుందని, శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. అనంతపురం నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ గౌతమిశాలి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, నగరపాలక సంస్థ కమిషనర్ మేఘా స్వరూప్, జిల్లా పరిషత్ సీఈఓ వైకోం నిధియాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టే గుర్తింపు తీసుకువచ్చే రోజు ఈ రోజు అన్నారు. స్వయంగా తాను కూడా రోజు యోగా చేస్తానని, అందరూ ప్రతిరోజు యోగా చేసే అలవాటును పెట్టుకోవాలన్నారు. యోగాతో ఒత్తిడి దూరం అవుతుందని, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కొంత ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుందని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అందరూ ఎంతో ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యంతో పాటు శాంతి, సంతృప్తి కలగాలని కోరుకున్నారు. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస తీసుకుంటూ సమస్థితి తీసుకురావాలి. శ్వాస వదిలేస్తూ కుడి వైపున ఎడమ చెయ్యి కుడి భుజాన్ని తాకే విధంగా వెనక్కి ట్విస్ట్ చేయాలి. శ్వాస తీసుకుంటూ సమస్థితి. కుడి వైపున శ్వాస వదిలేస్తూ ఎడమ వైపున ఇప్పుడు అపశ్రవ్య దిశలో ఒత్తిడి తగ్గుతుంది. అదేవిధంగా శరీర భాగంలో ఉన్నటువంటి కటి భాగం బాగా సాగదీయబడుతుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు శవాసనంలో విశ్రాంతి తీసుకుంటాం. రెండు పాదాలు కూడా ఎడంగా పెట్టండి. 1 feet గ్యాప్. బ్రొటన వేలుతో కుడి ముక్కును మూసేస్తాం. ఎడమ ముక్కు నుంచి శ్వాసను బయటికి వదిలేస్తాం. మళ్ళీ తర్వాత శీతలి ప్రాణాయామ. వదిలేస్తూ తీసుకురావాలి. భుజాల కదలికలు. ప్రతి ఒక్కరి ఆలోచనలు వేరు, ప్రతి ఒక్కరి మార్గం వేరుగా అయిపోయింది. ఆ వాటిలో పాజిటివ్ లేదు, అండర్స్టాండింగ్ పవర్ లేదు. వీటి కారణంగా సంబంధాలు దూరం అయిపోయినటువంటి భగవంతుని స్మరించండి. దాని ద్వారా పాజిటివ్ ఎనర్జీ మనకు తెలియకుండానే మనలో ప్రవేశిస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. అమృత ఘడియలు. వెనక్కి బాగా ట్విస్ట్ చేయాలి. శ్వాస తీసుకుంటూ కుడి వైపున అలాగే కిందికి తీసుకొస్తాం. శ్వాస వదిలేస్తూ ఎడమ కాలు కూడా కిందికి తీసుకొస్తాం. వెనక్కి వంగాలి. అవకాశం ఉంటుంది. ముఖ్య అతిథి గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు తన సందేశం ఇవ్వవలసిందిగా చేయాలి. చేతులు ఈ విధంగా ముందుకు చాచండి. సార్ చెప్పినట్టు చెప్పండి. ఆమె మన పిల్లలు ఈ విధంగా తయారయ్యే విధంగా ప్రోత్సహించాలి. నెక్స్ట్ విఘ్నేష్. విఘ్నేష్ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరుపుకోవడం జరిగింది. చాలా చక్కగా యోగా టీచర్సు, మాతో పాటు జిల్లా ఎస్పీ గారు, ఎంసీ గారు, సిఓజెడ్పీ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, డిప్యూటీ మేయర్ గారు, వీళ్ళందరూ కూడా పాల్గొనడం, అలాగే వివిధ విద్యార్థులు కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. దీంతోపాటు అందరూ కూడా ప్రతిరోజు మీరు
మంచి అలవాట్లు ఉన్నటువంటి యోగా ధ్యానాన్ని పాటించాలని మీ అందరికీ కోరుతూ, అలాగే చిన్న పిల్లలకి కూడా ఈ యొక్క అలవాటుని పెంచాలని కోరుతున్నాను.